హైదరాబాద్ లో ఏం జరిగిందనేది కల్లారా చూసినము. పట్టపగలు సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి జరిగిన పరిస్థితి, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో అనే దానికి అద్దం పడుతుంది. నిజంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలంటూ కూడా నిన్న మేమంతా ఓపిక పట్టి సమయంతో వ్యవహరించినామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ నిన్న జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే కనుక నిజంగా ఒక ఐటీ కారిడార్ ఏరియాలో అంత పెద్దగా దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది అని అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అన్న ఒక ప్రశ్న ఇప్పుడు తలెత్తుంది. ఇంకా చాలా అంశాలనే మనం మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు బాలాజీ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి. బాలాజీ గారు, ఎట్లా చూస్తారు నిన్న జరిగిన ఇన్సిడెంట్ మొత్తం కూడా? అంటే మొదలైనప్పటి నుంచి కూడా పోలీసులు వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది. ఒకవైపు అరకపూడి గాంధీకి ఆయన పోలీసులు ఎంబడబెట్టుకొని వచ్చిన సిచ్యువేషన్, మరోవైపు ఇక్కడ దాడి చేస్తుంటే రాళ్ళు ఇసురుతుంటే అయినా కూడా పోలీసులు వాళ్ళని ఆపలేని సిచ్యువేషన్, మరోవైపు న్యాయం చేయండి అని మాట్లాడుతుంటే ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్ నేతలని కూడా వాళ్ళని కూడా ఈడ్చిపారేసిన పరిస్థితి. సో ఎట్లా చూస్తారు ఓవరాల్గా అన్ని పరిణామాలను? ముందుగా స్వేచ్ఛ గారు, మీకు అదేవిధంగా టీన్యూస్ ప్రేక్షకులకి యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయం భాస్కర్ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. వారు రీసెంట్గా హైడ్రా పేరుతోటి ఒక డ్రామా ఆడుతూ వరంగల్ జిల్లాలో పేదల ఇళ్లపైన దాడి చేస్తున్నప్పుడు ఒక ప్రజాపక్షం వహించినటువంటి వినయ భాస్కర్ గారికి నమస్కారం. ప్రధానంగా స్వేచ్ఛ గారు, ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణలో చర్చ ఏదైతే ఉందో అసలు సమస్యల్ని డైవర్ట్ చేసేటువంటి యాక్షన్ ప్లాన్కు కాంగ్రెస్ పార్టీ దిగింది. ఇవాళ ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ వ్యవహరిస్తుంది, ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా వారి జాతీయ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ ప్రతీకను చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి వారేమో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఆర్తనాదాలు పెద్ద ఎత్తున పార్లమెంట్లో హాల్లో షో చేస్తూ ఉన్నాడు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగ హక్కుల్ని హరించడం, రాజ్యాంగాన్ని బలహీనపరచడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అనేది ఇక్కడ జరుగుతాం. మరి ఇవాళ నేను జాతీయ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా, అయ్యా నీ ముఖ్యమంత్రి నువ్వు ఏదైతే రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని చెప్తా ఉన్నావు, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ హరిస్తూ ఉన్నాడు, ఇదేందని అడుగుతా ఉన్నాం. అదే క్రమంలో ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో స్వేచ్ఛ గారు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 6 కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికకు ఓటేశారు. వేసినప్పుడు వారిని ఏం చేశారు? సస్పెండ్ చేశారు. ఈరోజు ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వారిని సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర శాసనసభ కూడా పింఛన్ రద్దుకు తీర్మానం చేయలే. అక్కడున్న శాసనసభ్యులు ఎవరైతే వ్యతిరేకంగా ఓటేశారో, పార్టీ ఫిరాయించారో, పార్టీ ఉల్లంఘనకు పాల్పడ్డారో, ఇప్పు జారీ చేశారు, వారికి పింఛన్ కూడా రద్దు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి మీరేమో హిమాచల్ ప్రదేశ్లో ఒక రాజ్యాంగం లేదు, భారతదేశంలో భాగమీరా? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా భారతదేశంలో ఉంది. ఎస్ అంటే 100 నేను చెప్పదలుచుకున్న అదే అంశాన్ని ఇవాళ చెప్పదలుచుకునేది ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యాంగాన్ని అవలంబిస్తుంది, తెలంగాణలో మాత్రం ఏ రాజ్యాంగం చెల్లదని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేస్తూ ఉండు. ఇక్కడ ఉన్న రాజ్యాంగం రేవంత్ రెడ్డి రాజ్యాంగం, ఇక్కడ ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీని కూడా నేను బ్లాక్మెయిల్ చేయగలను అనేటువంటి ఒక ఇండికేషన్స్ని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు. ఇలా 100% మేడం పిఏసీ చైర్మన్ ఎంపిక వాస్తవం ఎప్పుడు వచ్చింది చర్చ? ఇవాళ ఈ భూత పురాణాలు కావచ్చు, ఈ రాళ్ల దాడులు కావచ్చు, ఈ టమాటా దాడులు కావచ్చు, మారణ ఆయుధాలతోటి ఒక ఎమ్మెల్యే వాస్తవానికి గాంధీ పేరు పెట్టుకున్నాడు. గాంధీ ఏమో ఆ మొత్తం కూడా అహింస సిద్ధాంతంతో రాజకీయాలు చేసి ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీలో చేరి టెక్నికల్గా నేను బీఆర్ఎస్లో ఉన్నాను చెప్పుకున్నటువంటి గాంధీ మాత్రం ఇక్కడ మాత్రం చాలా సిద్ధాంత రహితమైనటువంటిది, అహింస కాదు హింస సిద్ధాంతంతో, మారణ ఆయుధాలతోటి, రాళ్లతోటి, గుండాలతోటి, ఫ్యాక్షనిస్ట్ సైకాలజీతోటి సుమారు 15 కిలోమీటర్ల స్వేచ్ఛ గారు. నేను అడుగుతున్న పోలీస్ సిపి సైబరాబాద్ సిపి గారు ఉన్నారు ఇక్కడ, సైబరాబాద్ సిపి మహాంతి గారు కావచ్చు, సైబరాబాద్ సిపి ఎస్ఎన్ఎల్ సిపిగా ఉన్నటువంటి జోయల్ కావచ్చు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు 15 కిలోమీటర్లు ఒక ఎమ్మెల్యే ఫ్యాక్షనిస్ట్ తరాలో సుమారు 40-50 కార్లు వేసుకొని మారణ ఆయుధాలతోటి కత్తులు తిప్పుకుంటూ రాళ్ల దాడి చేస్తామని చెప్పేసి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతా ఉంటే, ఈ హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఎక్కడ పోయినాయి? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? ఎన్నడూ హైదరాబాద్ లో ఇట్లాంటి వాతావరణం చూడలేదు. ఏం జరుగుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు దాస్యం వినయ్ భాస్కర్ గారు వరంగల్ నుంచి. వినయ్ భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి.
మొత్తం అసలు జరిగిన పరిణామాలన్నింటినీ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వినయ్ భాస్కర్ గారు? అంటే నిజంగా హైదరాబాద్ లో ఇటువంటి ఒక ఫ్యాక్షన్ సంస్కృతి అనేది లేదు, అసలు ఈ దాడుల సంస్కృతి అనేది లేదు. హైదరాబాద్ లో జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తే ఒక బ్రాండ్ ఇమేజ్ ఇంతకాలం వరకు హైదరాబాద్ ఒక ప్రపంచ స్థాయికి వెళ్ళింది. హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఒక డెవలప్మెంట్ కి సంబంధించి మాట్లాడుకునే సిచ్యువేషన్, కానీ నిన్నటి తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటి అని అంటే ఏమనుకోవాలి? వాస్తవంగా నిన్న జరిగినటువంటి సంఘటనలలో పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. ఆందోళన చెందుతున్నారు. అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు ఎంత శాంతియుతంగా అన్ని పార్టీలను గౌరవిస్తూ స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నిన్న మరి మా సోదరుని పైన కౌశిక్ రెడ్డి ఇంటి పైన కానీ కౌశిక్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడిని చూస్తే మరి అందరం కూడా ఆందోళన చెందుతున్నాం. కేవలం ప్రజాప్రతినిధులకే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రక్షణ లేకుంటే, ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుంటే సామాన్యునికి ఏ తీరుగా రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఆందోళన చెందుతాం. ముఖ్యంగా చెప్పాలంటే చాలా బాధాకరం. మా అర్కేపూడి గాంధీ గారు, మా గతంలో మా సహచర శాసనసభ్యులు ఉండే పేరులోనే గాంధీ ఉంది, కానీ వాస్తవంగా వారు చేసేటలో మాత్రం గాడ్సే పద్ధతి ఉన్నది. ఈరోజు ఎంత బాధాకరం, ఎంత నీచమైనటువంటి సంస్కృతికి ఈ శ్రీకారం చుట్టిందంటే, ఎక్కడో గతంలో ఆంధ్రాలో, ఎక్కడో కర్నూలులో, రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ పద్ధతులు చూసేది. కానీ ఈరోజు ప్రతిపక్షాలు ప్రజల తరఫున గలం ఎత్తుదామంటే, వారి సమస్యలపైకి మరి ప్రభుత్వం దృష్టి తీసుకురావాలంటే దాడులు జరుగుతున్నాయి. కేవలం నేను అది పోయి ఒక శాసనసభ్యుని ఇంటిపైన కూడా ఒక రౌడీల్లాగా, ఒక గుండాల్లాగా మరి కత్తులతోని రాడ్లతోని దాడి చేయటమే కాకుండా ఆత్మరక్షణ కోసం మా వాళ్ళు అక్కడ చేరితే వారిపైన అక్రమ కేసులు పెట్టడం. ఈరోజు దాన్ని ప్రశ్నించినందుకు మా శాసనసభ్యులందరినీ కూడా ఒక రౌడీలను కూడా ఈరోజు అక్కడ ఆ తిరిగి తిప్పుతారు. ఒక బస్సులో, చెడిపోయిన బస్సులలో 7-8 గంటల పాటు తిప్పితే వారి ఆరోగ్య పరిస్థితి ఏంది? ఉద్యమ సమయంలో తిండి లేక, తికాన లేక అనేక అనారోగ్యంతో మరి బారిన పడ్డటువంటి హరీష్ రావు గారు అయితేనేమి, మసూంచారి గారు అయితే, మా శాసనసభ్యులు అందరూ కూడా ఉద్యమ సమయంలో మేమందరం కూడా తిండి తినాలి చేస్తుంటే అనారోగ్యానికి గురైనాం. ఈరోజు 7-8 గంటల పాటు ఒక డొక్కు బస్సులో తిప్పితే వాళ్ళకి సరైన సమయంలో తిండి లేక, నీళ్లు లేక, వాళ్ళు వేసుకోవాల్సిన మందులు కూడా లేక ఇంత దయమైనటువంటి పరిస్థితులలో ఈరోజు తెలంగాణ గడుపుతుందంటే, ఈరోజు హైదరాబాద్ కాదండి తెలంగాణకే బ్రాండ్ ఇమేజ్ లేకుండా చేసిండు. ఈరోజు 10 ఏళ్ళ కేసీఆర్ గారి పాలన కనుక చూసినట్టయితే హైదరాబాద్ తర్వాత కేటీఆర్ గారు 2 టైర్ సిటీస్ అని చెప్పి మరి అనేక కంపెనీలు తీసుకుని, ఉదాహరణకు చెప్పానంటే మా వరంగల్లో కూడా ఐటీ కంపెనీ సుమారు 10-12 వచ్చినాయి. ఈరోజు మా ఐటీ కంపెనీలో మా లోకల్లో పనిచేసేదానికి సుమారు 6-7 వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఈరోజు ఆ కంపెనీలన్నీ పోయే పరిస్థితి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తరలిపోయేటట్టున్నాయి, వరంగల్ నుంచి తరలిపోయేటట్టున్నాయి. రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది అన్ని రంగాలలో ఇదైంది. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు, కేవలం బీఆర్ఎస్కే కాదు, కాంగ్రెస్కే కాదు, బీజేపీకే కాదు, అన్ని పార్టీలకు కూడా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబుల్ లాంటిది. ఇటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి మరి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఒక్క అంశాన్ని కూడా ఈ కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఎందుకు మీరు ఇచ్చినటువంటి అంశాలను ఎందుకు నెరవేర్చలేరు? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో, మీ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను మరి అమలు చేయాలని చెప్తే మా పైన దాడులు జరుగుతాయి. మొన్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసము మా వాళ్ళందరూ కూడా చేస్తే మా పైన దాడి. ఈరోజు ఏ అంశం అన్నా కూడా మా పైన దాడి చేయటం. ఈరోజు ఈ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఏది కూడా అమలు చేస్తలేరు. ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మాత్రం మీ మీద ఎట్లా దౌర్జన్యమైనా చేస్తామన్నట్టుగా కాంగ్రెస్ వైఖరి కనిపిస్తుంది. దాని అంతటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా అసహనానికి గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మా పార్టీ కార్యాలయాలలో మరి ప్రజా సమస్యలతోని మరి బాధపడుతున్న వాళ్ళందరూ కూడా వచ్చి విజ్ఞప్తి చేస్తున్నారు. మేము బాధ్యతను ప్రతిపక్షంగా వివరిస్తే మా పైన అక్రమ కేసులు మరి దౌర్జన్యాలు చేస్తున్నారు.
సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుంది. సో మరింత వివరంగా మనం అనేక అంశాలు చర్చిద్దాం. వినయ్ భాస్కర్ గారు, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. 9 నెలలు గడిచిన తర్వాత కూడా ప్రజలకి ఎటువంటి హామీల అమలు అనేది జరగలేదు. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యల గురించి వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో వాటి గురించి ప్రస్తావన లేకుండా ప్రతిసారి ఏదో ఒక అంశంతో అటెన్షన్ డైవర్షన్ మాత్రమే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఏమంటారు? ఇప్పుడు మనం ఈ కాంగ్రెస్ పాలన గత 8-9 నెలల నుంచి కనుక చూసినట్టయితే ఈరోజు వారు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశం కూడా నెరవేర్చకుండా ఈరోజు పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ అయ్యేటట్టు అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ అనేక అక్రమ అరెస్టులు చేస్తూ ఈరోజు ప్రజలందరినీ కూడా వేధిస్తున్నారు. వారి పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను కూడా చూడకుండా వారికి ఉన్నటువంటి హక్కులను కూడా మరి కాల రాస్తూ ఈరోజు అక్రమ కేసులు వారిపైన మోపుతూ ఈరోజు అక్రమంగా కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం మరి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మొదట్లో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మేడిగట్ట పైన కాళేశ్వరం అన్నారు, తర్వాత కరెంట్ కమిషన్లు అన్నారు. ఈ తీరుగా చూస్తే ప్రతి 2 నెలలకు ఒక అంశం తీసుకొని ఈరోజు ఇది చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ మేనిఫెస్టోలో డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. దాంట్లో సేవింగ్ డెమోక్రసీ, రిమూవింగ్ ఫియర్ అండ్ రిస్టోరింగ్ ఫ్రీడమ్ అని వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి దాన్ని ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ పరిరక్షించారండి? వాస్తవంగా ఇంకా గొప్పలు చెప్పుకుంటా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం అని చెప్పి ఈరోజు పార్టీ వాళ్ళే అక్కడనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటారు, మరి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంట్లో ప్రసంగిస్తారు. ఇక్కడికి వచ్చే వరకు అదే పార్టీ వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మరి దీన్ని ప్రశ్నిస్తే మా శాసనసభ్యులపైన అక్రమ కేసులు బటాయించి చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కూలి చేస్తున్నారు. ఆ రోజు ఎన్నికల సమయంలో ఏమన్నారు, మరి ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఆ రోజే మేము అందరం కూడా చెప్పినాం. కానీ ప్రజలను అమలు కానీ అనేక హామీలతోని 420 హామీలు ఇస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్తే మా పైన అక్రమ కేసులు. ఉద్యోగాలు లేవు, గురుకులాల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఈ వరదలకు సంబంధించి కూడా సరైన సహాయం అందని పరిస్థితి, కనీసం వాళ్ళ ప్రాణాలు పోతుంటే కూడా పట్టించుకోని పరిస్థితి. సో వీటన్నింటి నుంచి ప్రతిసారి ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంటే సమస్యలు మాత్రం అక్కడనే వస్తున్నాయి. సమస్యలన్నీ కూడా కుప్పగా పేరుకుపోతున్నాయి. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఈరోజు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కోని చేసిండ్రు. ఈరోజు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా, ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా ప్రజాప్రతినిధులనే అక్రమ అరెస్ట్ చేస్తే సామాన్య పరిస్థితి ఏందని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా మేము ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే మా పైన అక్రమ. చిన్న ఉదాహరణ చెప్తా అండి. మొన్న మా ఒక ఐఓబిలో మరి కేవలం ఇద్దరికి మరి రైతు రుణమాఫీ అయింది. మిగతా 1280 మందికి రుణమాఫీ కాలేని చెప్పి వాళ్ళ పక్షాన మేము మా పార్టీ కార్యాలయం నుంచి పోతుంటే మా పైన అక్రమ కేసులు పెట్టి మరి నిర్బంధించి ఈరోజు చేసిండ్రు. ఈరోజు ఎవరిని ఏం ప్రశ్నించినా కూడా తమ పోలీస్ బలగాలతోని మరి మా పైన దాడులు చేస్తూ మా పైన మరి అక్రమ కేసులు బనాయిస్తూ ఈరోజు అరెస్ట్ చేసేటని మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నేను ఒక 30 ఏళ్ళ రాజకీయ నా జీవితంలో మరి ఇంత తక్కువ సమయంలో మరి ఒక పార్టీ ఒక ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావటం ఇదే మొదటిసారి చూస్తున్నాం. ఈ ప్రభుత్వం మరి కొనసాగించేదానికి హక్కు లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. మా శాసనసభ్యుల పైన కానీ మా నాయకుల పైన కానీ మా పైన కానీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము పోరాడతాం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రాను మరి ఈరోజు పేదల గుడిసెలన్నీ కూడా తొలగిస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి వారి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫామ్ హౌస్లు కానీ కాంగ్రెస్ నాయకులు కట్టినటువంటి విల్లాస్ను మాత్రం
దాని జోలికి పోతలేరు. ఈరోజు అదే పరిస్థితి ఈరోజు వరంగల్లో కూడా దాపురించింది. ఈరోజు పేదలకు గతంలో ఇచ్చినటువంటి పట్టాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళందరినీ కూడా ఘోరంగా తొలగిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన మా ప్రజల పక్షాన మేము పోరాడతాం. మా పైన ఎన్ని కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తాం. మా ప్రజల హక్కుల కోసం మేము పోరాడతాం. అయితే వినయ్ భాస్కర్ గారు, ఎక్కడ చూసినా తెలంగాణలో ఇప్పుడు సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి. చదువుకుందామంటే అక్కడ పిల్లలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, చదువు చెప్పే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. గ్రామాల్లో అయితే మొత్తం విష జ్వరాలు, ఆరోగ్యానికి సంబంధించి పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందులు లేని పరిస్థితి, సౌకర్యాలు లేని పరిస్థితి. మరోవైపు చూస్తే హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడతారు. వాన పడుతుంటే వాళ్ళు మొత్తం రోడ్డున పడ్డ పరిస్థితి. దివ్యాంగ కుటుంబం ఉంటే కూడా రాత్రికి రాత్రి ఇంట్లో నిద్రపోతుండగా కూడా బుల్డోజర్లు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఒక పేద ప్రజలు రాష్ట్రంలో బతకాలంటే ఎట్లా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. రైట్, బాలాజీ యాదవ్ గారు, ఈ పరిస్థితులన్నింటినీ ఎట్లా చూస్తారు? నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది తెలంగాణ ప్రజల్ని? ప్రధానంగా ఈ 9 నెలల పాలనలో ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు 1800 మహిళలపైన లైంగిక దాడులు జరిగినాయి. అదేవిధంగా 2600 పైచిలకు హత్యలు జరిగినాయి. అదేవిధంగా 9 సార్లు మత ఘర్షణ జరిగినాయి. మరి ఈ రకమైన వాతావరణమేమో ఇలా హోంశాఖలో ఉంది. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఎడ్యుకేషన్ శాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఎడ్యుకేషన్లో ఇలా గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఒక సమోన్నతమైనటువంటి ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో గత ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులాలను స్థాపిస్తే ఇలా గురుకులాల్లో పాముకాటు గురై సుమారు 500 పైచిలకు విద్యార్థులు అస్వస్థతకు గురైంది. అంటే ఆహారం సంబంధించి సరిగ్గా పెట్టక, మెను ఫాలో చేయక, ఇలా బాత్రూంలో డోర్ లేని పరిస్థితి. ఇవాళ కూడా విద్యార్థులు ఆ బాత్రూంలో స్నానాలు చేస్తూ ఉంటే డోర్లు వలగొట్టి పీఈటీ దాచిక చేసి చెప్పేసి ఇలా పేపర్లో హెడ్డింగ్లు చూస్తాం. ఒకవైపు హాస్పిటల్లో చూస్తేనేమో ఎలకల దాడులు, హాస్టల్లో చూస్తేనేమో డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు, ఒకవైపు పాము కాటుతోని మరణాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉండే, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉండే. ఇక మరి ఏం మాట్లాడాలో చెప్పండి? ఇవాళ 2 ప్రధానమైన శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఈ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అంటే ఇప్పుడు రుణమాఫీ సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు కాదు స్వేచ్ఛ గారిని అంటా ఉన్నాను. రుణమాఫీ సంబంధించి డిసెంబర్ 9వ తారీఖు రోజు వాళ్ళ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పారు స్వేచ్ఛగా. దాన్ని బీఆర్ఎస్ పార్టీగా అయ్యా మీరు బైబిల్ అన్నారు, ఖురాన్ అన్నారు, మీ భగవద్గీత అన్నారు చెప్పారు, మీ మేనిఫెస్టోని మీరు ఎందుకు అమలు చేయడం చెప్పి అడిగితే లేదు ఆగస్టు 15 తర్వాత చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు, దేవుళ్ళ మీద అందరి మీద ఒట్టు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు కూడా తాజాగా అటెన్షన్ డైవర్షన్ కోసమే దాడికి ప్రోత్సహించారు అనే వాదన కూడా వినిపిస్తుంది. 100% స్వేచ్ఛ గారు హరీష్ రావు గారి యొక్క క్యాంపు కార్యాలయం పైన ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ రోజే పునాది వేసుకుంది. అయ్యా మనం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 4000 పింఛన్ కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఏదైతే మనం పెంచుతున్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ఏదైతే బలైన వర్గాలకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చినావో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఇలా 42% రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీని ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి? హైడ్రా పేరుతో ఒక డ్రామా మొదలు పెట్టాలి. ఎవరైనా ఇప్పుడు రాదండి, నేను మొరాంచెపల్లి అనేటువంటి దాశ వినయ్ భాస్కర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో 2023 జూలైలో వరదలు వస్తే మొరాంచెపల్లిలో 3-4 గంటల్లోనే హెలికాప్టర్ పంపి అక్కడ ఉన్నటువంటి 1400 మంది అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడినటువంటి సందర్భం ఒకవైపు అయితే తెలంగాణ నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో ఈ రోజు కనీసం 9 మంది ఎమ్మెల్యేలు ఖమ్మంలో ఇస్తే 9 మందిని కూడా కాపాడిన దుస్థితి ఒకవైపు ఉంది. సుబాన్ ఖాన్ కున్న ధైర్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సుబాన్ ఖాన్ అన్న కనీసం ఆ బుల్డోజర్ ఏదైతే మన జేసీబీ వేసుకున్న 9 మందిని కాపాడింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారేమో ఒక సినిమా ఫంక్షన్, ముఖ్యమంత్రి గారేమో సినిమా ఫంక్షన్ పోతానికి ప్రయత్నం చేస్తారు, ఒక మంత్రి గారేమో సినిమా ఫంక్షన్
కోసం వెయిట్ చేస్తారు తప్ప ఖమ్మం జిల్లాలో 9 మందిని గెలిపిస్తే 9 మందిని కాపాడిన ఒక దుస్థితిలో ఖమ్మం జిల్లా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి వచ్చారు. అంటే ఇప్పుడు 9 నెలలు గడిచిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని ఏం చేయదలుచుకుంది అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్క సామాన్య ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. మరింత వివరంగా మాట్లాడతారు వినయ్ భాస్కర్ గారు. ఎక్కడ చూసినా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. 9 నెలలు గడిచినా కూడా ఏ మాత్రం ప్రోగ్రెస్ లేదు. ఉన్న స్థితి నుంచి మరింత దారుణమైన స్థితికి తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు వెళ్ళిపోయినాయి. అంటే ఈ నేపథ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నిన్న కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2.5-3 గంటల పాటు తిప్పి ఊరూరా తిప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని క్రమంలో కూడా ఎటువైపు నుంచి పోతున్నారో తెలుసుకొని వాహనాలని స్వచ్ఛందంగా వచ్చి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మళ్ళీ ఉద్యమ కాలం వచ్చిందా అన్న వాతావరణం కనిపించింది. ఏమంటారు మీరు? వినయ్ భాస్కర్ గారు, నిన్న ప్రజలు ఎట్లా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్తున్న వాహనం చెప్పండి. తెలంగాణలో ఇప్పటికీ చైతన్యం ఉన్నదండి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా అన్యాయం పైన స్పందించే నాయకత్వం కానీ మరి ఆ గుణం కానీ తెలంగాణ ప్రజలు ఉన్నది. అందుకే నిన్న చూసినట్టయితే మరి పోలీసు వాళ్ళు మరి ప్రజలకు చెప్పండి. పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి మా నాయకులను అనేక రూట్లు మార్చి మరి తిప్పినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ దాన్ని అడ్డుకోవటం జరిగింది. అంటే దీంట్లో మరి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం గమనించాలి. ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రైట్. అంటే ప్రభుత్వ వైఖరి కూడా ఎట్లా ఉందంటే సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేదు అన్నట్టుగానే ప్రజలకి ఒక స్పష్టత వస్తుంది. అంటే ఇట్లా గుట్టలుగా సమస్యలు పేరుకుపోతా ఉంటే రేపటి నాడు తెలంగాణ పరిస్థితి ఇంకా 9 నెలలు మాత్రమే గడిచింది. ఇంకా 4 సంవత్సరాల పైన సమయం ఉంది. భవిష్యత్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే త్యాగాల పునాది పైన స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ కోసం పోరాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మరి బాధ్యతతోని మేము మా శ్రేణులను కానీ మేము కానీ మా శాసనసభ్యులు కానీ ఎక్కడైతే అమలు కానీ హామీలు ఇచ్చి అమలు చేయలేకపోతున్నారో ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. అది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు ఉద్యమకారులకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. ఈరోజు ఉద్యమకారులకు ఏం చేయలేదు. ఈరోజు 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది చేస్తామని చెప్పినారు. ఈరోజు మళ్ళీ కోర్టు బూచిగా చూపి ఈరోజు అవి అమలు చేస్తారు. కాబట్టి అమలు కానీ హామీలు ఏవైతే ఇచ్చిండ్రో అమలు అయ్యే వరకు కూడా మేము ప్రజల పక్షాన పోరాడతామని చెప్తాను. నిన్నగాక మొన్న మైనార్టీ సోదరులందరూ కూడా వచ్చిండ్రు. ఈరోజు మాకు కావాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు కూడా ఏవి నెరవేర్చలేరు, మేము ఖచ్చితంగా మా పక్షాన ఉండాలని చెప్పారు. ఆ రోజు మరి లేనిపోని బీజేపీ బీఆర్ఎస్ కుంభక్కైందని చెప్పి ఈరోజు అవస్థలు మరి అనేక అవినీతి ఆరోపణలు మా పైన చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా 9 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఆ భ్రమలన్నీ తొలగిపోయి ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ శరణని చెప్పి మా కార్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడతాం, ప్రజల పక్షాన ఉంటాం. ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మరి ప్రజల పక్షాన ఉండి పోరాడుతూనే ఉన్నాం. మా పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంత నిర్బంధం పెట్టినా కూడా మాకు ఈ అక్రమ కేసులు కొత్త కాదు, ఈ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నిర్బంధం కొత్త కాదు. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మా పైన అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము పోరాడినాం. ఆ రోజు ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ సాధించినాం. ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా
పార్టీ శ్రేణులందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. మా అధినేత ఏ పిలిపించినా కూడా అర్ధరాత్రి అయినా కూడా ప్రజల పక్షాన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియదు. అయితే వినయ్ భాస్కర్ గారు, తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఎట్లా చూసినా కూడా తెలంగాణ ప్రజలకు నష్టం చేసే విధంగానే ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అటెన్షన్ డైవర్షన్ చేయడం కావచ్చు, సమస్యలు ఎక్కడికక్కడ గాలి కుదిలేయడం కావచ్చు, పరిపాలనలో వైఫల్యం కావచ్చు, రీసెంట్ గా వరద బాధితులకు సంబంధించి కూడా ఎట్లా వాళ్ళని ప్రాణాలు అరిచేతులు పెట్టుకుంటే ఎట్లా గాలి కుదిలేస్తుంది అనే దానికి సంబంధించి కావచ్చు, తాజాగా స్థానికతకు సంబంధించి తెలంగాణ స్థానిక విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు మెడికల్ సీట్లకు సంబంధించి కూడా ప్రభుత్వ వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీటన్నిటినీ తెలంగాణ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అల్టిమేట్గా? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ విద్యార్థుల పక్షాన, తెలంగాణ వృద్ధుల పక్షాన, తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అనేక సందర్భాలలో సకాలంలో ఎరువులు అయితేనేమి, నాణ్యతతో విత్తనాలు అయితేనేమి, రైతుల పక్షాన వారికి అవగాహన కల్పించేదానికి రైతు వేదికలు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఈ తీరుగా ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు సంక్షేమం పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపినటువంటి ఘనత ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఒక మాటలు చెప్పాలంటే ఇంతకుముందు మా సోదరులు బాలరాజు గారు వరదల గురించి చెప్పడం జరిగింది. వాస్తవంగా అప్పుడు వరదలన్నిటిని కూడా మా నగరాన్ని కుదిపేసినప్పుడు వెనువెంటనే మరి కేటీ రామారావు గారు వచ్చి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆ రోజు మళ్ళీ తిరిగి వరదలు రాకుండా పెద్ద ఎత్తున మా నాలాలు కానీ, రిటైనింగ్ వాళ్ళు కానీ, మరి అదేవిధంగా బఫర్ జోన్లు కూడా మరి దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అందుకే ఈరోజు కనుక చూసినట్టయితే అంతకన్నా పెద్ద వరదలు ఈ నగరాన్ని కుదిపేసినా కూడా ఒక్క గుడిసె కూడా చెదిరిపోలేదు, ఒక్క చిన్న ఇల్లు కూడా డ్యామేజ్ కాలేదు. అంటే కేవలం బాధ్యతంగా ఒక విజన్తో ఉన్నటువంటి నాయకత్వం ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. దేశంలోనే ఇది అగ్రభాగాన్ని ఉంచే విధంగా చేసిన కేవలం వరదలే కాదండి, ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా సమయంలో కూడా మరి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి నిద్రలేని రాత్రులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గడిపి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు ప్రజల పక్షాన ఉండాలంటే మేము మా నియోజకవర్గంలో కూడా మరి కరోనా సందర్భంగా వారి అందరికి కూడా మరి కావాల్సినటువంటి వైద్య సేవలు అందించేదానికి మరి డాక్టర్లతో పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ కావలసినటువంటి మందులతో పాటు రెమిడిసివిర్లు కూడా మరి దేశంలో ఎక్కడుంటే అక్కడ తెప్పించి మరి ఆ రోజు మరి అనేక మందిని కూడా కాపాడడం జరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క సాయం చేయకుండా కూడా కేసీఆర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులను కూడా మరి వాళ్ళ కార్మికులని సంబోధించకుండా మరి తెలంగాణ పునర్నిర్మాణం భాగస్వాములు అని చెప్పి వారిని స్వస్థలంలోకి వారి స్వగ్రామాలకు పంపించేదాన్ని కూడా ట్రైన్ సదుపాయాలు వారికి కావాల్సిన బియ్యం ఆర్థిక సాయం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆ తీరుగా ఏ సమస్య ప్రజలకు వచ్చినా కూడా ప్రకృతిలో ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా మరి వారిని ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు గమనించినాం. కానీ ఈరోజు గాలికి వదిలేస్తున్నారంటే గాలికి ప్రజలను తమ దారిని చూసుకోవాలంటున్నారు. ప్రజల పక్షాన పోరాడే వారిపైన అక్రమ కేసులు నిర్బంధం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. రెడ్ బాలాజీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది, అబద్ధపు ప్రచారాలు చేస్తుంది. ఈవెన్ అరకెపూడి గాంధీ కూడా నేను పార్టీలో జాయిన్ అయినని చెప్పిన తర్వాత ఆయన మీడియా ముఖంగా చెప్పిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో అన్ని మార్చుకున్న తర్వాత ఇప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి అనేది తెర మీదకి వచ్చిన తర్వాత మాట మార్చిన సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలో ఇవాళ కూడా నిన్న ఇంత జరిగిన తర్వాత కూడా ఇవాళ కూడా మరి నిజంగా బీఆర్ఎస్ నేత అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన బీఆర్ఎస్ నేత అని మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి స్వేచ్ఛ గారు, ఇది పూర్తిగా తను కాంగ్రెస్ కండువా కప్పుకొని చేయి గుర్తు కండువా కప్పుకున్నటువంటి ఫోటో ఇది. ట్విట్టర్లో వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, స్వాగతిస్తాను గాంధీ చేరికను కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తున్నాను ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు, అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో. నేను ఏమంటే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు ఈ మాట్లాడుతున్నారు ఇక చేయి గుర్తు కండువా ఇక గుడికాడు అంటే నేను ఏం చెప్పాలా స్వేచ్ఛ గారు.
ఇది 100% ఇవన్నీ వద్దుగా, ఇవన్నీ రాజ్యాంగంలో టెక్నికల్ ప్రజాస్వామ్యం ఇది అంతా మాట్లాడే అంశం ఇప్పుడు ప్రధానం కాదు. కానీ 100% వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావాల్సుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా గిల్లి గజ్జాలు ఆడుతూ ఏదో హామీల్ని అమలు చేయలేక ఒక డైవర్షన్ పార్టీని ఎంచుకున్నారు ప్రేక్ష గారు. ప్రధాని అంటా ఉన్నాను, ఈ 9 నెలల కాలంలో ఇంతకుముందు చెప్పాను 1800 లైంగిక దాడులు, 2600 హత్యలు, 9 మత ఘర్షణలు. అంటే ఈ నేపథ్యంలో ఇలా 11 గంటలకి నిజంగా నేను బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారు కదా, 11 గంటలకి మరి షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి అంతా కూడా అక్కడ సమావేశానికి పిలుపునిచ్చింది. నేను కూడా వెళ్తాం. ఇప్పుడు మా పార్టీ నాయకుడు అంటున్నాడు, మా పార్టీ నుంచే పిఎస్సి చైర్మన్ అంటున్నాడు. మరి పార్టీ నాయకుడు ఇంటికి మేము పోవచ్చు కదా, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పిఎస్సి చైర్మన్ అయినటువంటి గాంధీ గారింటికి పోతామంటే కూడా పోలీసులు ఎందుకు అనుమతిస్తారో నాకు అర్థం కావట్లేదు. గతంలో కూడా పోచారం శివారెడ్డి గారు నిన్న కూడా అంటే ఒకటే పార్టీ అంటే సరే ఒకటే పార్టీ మాట్లాడుకుంటాము, కండువా కప్పుకుంటాం, మంచిగా కూర్చొని భోజనం చేసుకుంటాం అని మాట్లాడిన తర్వాత పరిస్థితి ఎట్లా అయిందో చూసినాం. మరి ఈ రోజు 100% అండి. ఇప్పుడు గాంధీ గారు చేస్తున్నటువంటి మాటలు, గాంధీ గారు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ సమాజమే కదా హైదరాబాద్ సమాజం చూస్తూ ఉంది. 4 పోలీస్ స్టేషన్లు దాటి వివేకానంద నగర్లో ఉంటాడు తను, అక్కడ పోలీస్ స్టేషన్ దాటి, అదేవిధంగా కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ దాటి, కొండ అదేవిధంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దాటి, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ దాటి 4 పోలీస్ స్టేషన్లు దాటి 15 కిలోమీటర్లు మారణాయుధాలతోటి, రాళ్లతోటి, టమాటాలతోటి, గుడ్లతోటి ఒక స్వైర ఫ్యాక్షనిస్ట్ లేక 15-20 కారు తిరుగుతున్నామో ఏ పోలీసు ప్రశ్నించడు, ఏ పోలీసు ఆయన అరెస్ట్ చేయడు. కానీ మేము ఇంటిలో మాత్రం అరెస్ట్. ఇప్పటికే ఆల్రెడీ చెంపూర్ రాజుని గృహ నిర్బంధం చేశారు. వందలాది మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు. 150 కిలోమీటర్లు ఒక మాజీ మంత్రిని, మా దాంట్లో కీలక నాయకుడు ఆయన తెలంగాణ ఉద్యమ నేత హరీష్ రావు గారిని 150 కిలోమీటర్లు తిప్పుకుంటూ తాళ్ళకొండపల్లి అంటే ఎక్కడండి, కలవకుర్తి కాన్స్టెన్సీ, కేశవంపేట ఎక్కడండి, షాద్నగర్ కాన్స్టెన్సీ. ఎక్కడ అరెస్ట్ అయిందండి, సైబరాబాద్ కమిషనరేట్లో. ఎక్కడి సైబరాబాద్ కమిషనరేటు, ఎక్కడి తాళ్ళకొండపల్లి, ఎక్కడి కేశంపేట, 150 కిలోమీటర్లు కనీసం టాయిలెట్ కూడా ఆగుతారన్న కూడా ఆపని పరిస్థితి పోలీసులు తీసుకొస్తే ఇది పోలీసు రాజ్యమా, రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉందా తెలంగాణలో? నేను ప్రశ్నించదలుచుకున్నా. ఒకవైపు అంగన్వాడీ కార్మికులు ధర్నాలు చేస్తా ఉన్నారు, మధ్యాహ్నం పోయిన కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు, హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, హాస్పిటల్లో పేషెంట్లను ఎలకలు కుడతా ఉన్నవి, నిరుద్యోగులు 33 జీవో ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, మెడికల్ విద్యార్థుల్ని తెలంగాణలో నాన్ లోకల్ చేసిన జీవో తీసుకొచ్చారు, 33 జీవో తీసుకొచ్చారండి. ఇవాళ డిఎస్సి కోసం అడితే నిరుద్యోగుల పైన ధర్నా, జర్నలిస్టుల పైన. కొండారెడ్డి పల్లు నీ సొంత ఊరయ్యా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అయింది హరీష్ రావుని ఎకశకాలు మాట్లాడుతూ రాజీనామా చేస్తావా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు సొంత ఊర్లో 1407 మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారంటే అక్కడ పోయి మా జర్నలిస్టులు అడిగితే వాళ్ళ మీద దాడి, జర్నలిస్టుల పైన దాడి చేస్తేవి, నాయకులు అడిగితే నాయకుల మీద దాడి చేస్తేవి. మా వినయ్ భాస్కర్ అయ్యో ఏంది జరుగుతుందంటే పేదలు వెలుగుతున్న ఆయన్ని దాడి చేస్తేవి, అరెస్ట్ చేస్తేవి. ఏంది నీ అరెస్టులు నిర్బంధాలైనా నీ యొక్క విధానం? అంటే ఏదేమైనా కూడా అల్టిమేట్ గా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి ఏం చేస్తుందని ప్రజలు చాలా క్లియర్ గా గమనిస్తున్నారు. పరిపాలనను గాలి కుదిలేసి సమస్యలు పట్టించుకోకుండా, హామీలు అమలు చేయకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న సందర్భాన్ని ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. కానీ ఇదే వైఖరి ఇంకా కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ సమాజం చాలా క్లియర్ గా ప్రభుత్వానికి ఇండికేషన్స్ ఇస్తుంది. దానికి నిదర్శనమే నిన్న జరిగిన సంఘటనల సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీసులను అడ్డుకున్న పరిస్థితి. సో ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణ సమాజం నుంచి ప్రభుత్వం ఒక రెసిస్టెంట్ ఎదుర్కోక తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న వినయ్ భాస్కర్ గారికి, బాలాజీ యాదవ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.